ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. సో వైటమిన్ ఏ డ్రాప్ సిరప్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వైటమిన్ ఏ పీడియాట్రిక్ ఓరల్ అంటే ఇది చిన్నపిల్లలకు మాత్రమే ఇస్తారు, నాట్ ఫర్ ద సెల్. అంటే ఈ సిరప్ను మనం బయట ఎక్కడ కూడా అమ్మకూడదన్నమాట. సో ఇది మామూలుగా ఎంత తీసుకుంటామంటే ఇది చూపిస్తున్నాను కొనుక్కొని మీ ఓన్గా అంతా ఇవ్వకూడదండి. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్. బేబీ యొక్క వెయిట్ అండ్ ఏజ్ని బట్టి మనం డోస్ అనేది ఫిక్స్ చేస్తారు డాక్టర్స్, ఎంత ఇవ్వాలి అనేది. అంతేకాని మనకి ఇష్టం వచ్చినంత ఎంత అంటే అంత పోసాము అంటే అది కాంప్లికేషన్స్ అంటే సివియారిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. బేబీస్లో లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది ఎక్కువగా. అండ్ విజన్ ఎక్కువ ఎక్సెసివ్ అయిందంటే బ్లైండ్నెస్ రియల్గానే వచ్చేస్తుంది. సో ఐ ఇంప్రూవ్మెంట్ కంటే ఐ డ్యామేజ్ అనేది ఉంటుంది. సో ఎట్లంటే అట్లా తీసుకోకూడదండి. అండ్ దీనికి ఫిక్సేషన్ డోస్ కూడా ఉంటుంది. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ డోస్ థర్డ్ డోస్ తీసుకోవాలనేది కూడా ఉంటుంది. సో అవన్నీ డాక్టర్ని అడిగి మనం తీసుకోవాలి. జస్ట్ నేను అవేర్నెస్ కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా నా బాబుకి వైటమిన్ ఏ డ్రాప్స్ మేము వేయించలేదు అని అట్లీస్ట్ మీకు తెలిస్తే మీరు ఆ సెంటర్స్ దగ్గరికి వెళితే బుధవారము శనివారము సో అక్కడ ఏఎన్ఎం వాళ్ళు వేస్తుంటారు. సో మీరు వేయించుకొని రావచ్చు. మీ దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్కి వెళ్తే కూడా చాలండి, వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేస్తారనమాట వైటమిన్ డ్రాప్స్. ఎలాగో వ్యాక్సిన్స్ వేస్తుంటారు కాబట్టి. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ మనం ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వచ్చు మీరు అనుకోవచ్చు, అబోవ్ 6 years 10 years వాళ్ళకి కూడా మాకు వేపించచ్చా అని. సో అలా అంతా కుదరదండి. అబోవ్ 9 months వాళ్ళకి వేపిస్తాము ఫస్ట్ డోసు. తర్వాత 6 to 18 months నుంచి అప్ టు 5 years వరకు మనం ఈ డ్రాప్స్ అనేది వేపించచ్చు. అబోవ్ 5 years వాళ్ళకి అవసరం లేదండి. ఫుడ్ బాగా పెట్టి పల్సెస్, డ్రై ఫ్రూట్స్, ఎగ్, ఆకుకూరలు అట్లాంటివి ఇస్తే సరిపోతుంది. ఇది పోయిపించినప్పుడు కొంతమంది పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా కనిపిస్తాయండి. సో ఎట్లాంటివి కనిపించచ్చు అంటే నాజీ రావడం, అంటే వామిటింగ్ వచ్చినట్లు రావడము, స్టమక్ పెయిన్ ఉండడము, ఆకలి లేకపోవడము, హెడేక్, కళ్ళు తిరిగినట్టు ఉండడము, అట్లా అవి కొంచెం అవి నార్మల్ కాంప్లికేషన్స్ అండి. ఈ కాంప్లికేషన్స్ ఉంటే వామిటింగ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మనమేం అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఆ సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి మీరు చూసినప్పుడు వెంటనే మనం చూసుకోవాలన్నమాట, లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోవాలండి. అదేమి బ్లడ్ విజన్ అంటే కళ్ళు చీకటి ముందరంతే చీకటిగా కనిపిస్తుంది అన్న, హెయిర్ ఫాల్ ఎక్కువ, ఇది వేసినాక హెయిర్ అనేది ఎక్కువ లాస్ అవుతున్నా, బోన్ పెయిన్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ఇవి ఉంటే వెంటనే మనం హాస్పిటల్కి అనేది వెళ్ళిపోవాలండి. అట్లా కాకుండా కొంతమంది డోస్ తెలియకుండా ఎంత అంటే అంత తీసుకున్నారనుకోండి, అది లివర్ డ్యామేజు, విజన్ ప్రాబ్లము, హెయిర్ ఇందాక చెప్పాను కదా, ఎక్సెసివ్ తీసుకుంటే హెయిర్ లాస్, బోన్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయి. సో డోంట్ టేక్ యువర్ ఓన్ మెడికేషన్స్ అండ్ గో అండ్ టేక్ హాస్పిటల్ అడ్వైస్. పీడియాట్రిక్ వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవాలండి. అది కూడా డోసెస్ అనేవి 3 డివైడింగ్ డోసెస్ అనేవి ఇస్తారు. మామూలుగా అయితే ఎలా అంటే ఫస్ట్ 0 డోస్ ఇస్తారు, సెకండ్ డే మరుసటి రోజు ఫస్ట్ డోస్ అంటాము, తర్వాత 1 week తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ అనేది ఇస్తాము. సో ఈ వీడియో అనేది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంకేమన్నా మీకు తెలియాలి అంటే నాకు కామెంట్ చేయండి. దేని గురించి తెలియాలి మెడికల్కి సంబంధించి నేను మీకు ఒక్కొక్కటి చెప్తానండి. థ్యాంక్ యూ.